ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. విషం కలిపిన పులిహోర తెచ్చిపెట్టిందే కాక మళ్ళీ ఆ పాయిజన్ బాటిల్ పట్టుకొని వచ్చి ఇంట్లో దొరికిందని, ఇంట్లో వాళ్లే చేశారని నాటకాలు మొదలు పెట్టారు ఆ అక్క చెల్లెళ్ళు. తొందరెందుకు విశాలాక్షి? సిద్ధు చెప్పాడు కదా, ఆ పాయిజన్ బాటిల్ ఎక్కడి నుంచొచ్చింది, ఎవరు తెచ్చింది అన్నీ ఎంక్వైరీ చేసి దొంగ దొరకగానే వాళ్ళకి తనే దగ్గరుండి శిక్ష పడేలా చేస్తానని. చూస్తుంటే సిద్ధు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టేటట్టు లేడు. దొరికిపోయి జైలుకెళ్లడం కంటే వీళ్ళ కాళ్ల మీద పడి క్షమించమని అడగడమే బెటర్. కమోన్ కనిష్క. అది అత్తయ్య, మీకొక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏంటో చెప్పు కనిష్క. అది నేను తప్పు చేశాను, మీరే నన్ను క్షమించాలి. ఏంటమ్మా నువ్వనేది? మొన్న ఆ పులిహోరలో విషం కలిపింది మరెవరూ కాదత్తయ్య, నేనే. ఏంటమ్మా, మాతోనే పరాచికలా? అయినా నువ్వు కీర్తికి విషమెందుకు పెడతావు కనిష్క? ఎందుకంటే కీర్తి చనిపోతే ఆ అబాండం తులసి మీద పడుతుంది కాబట్టి మీరు తులసిని ఇంట్లో నుంచి పర్మనెంట్ గా పంపించేస్తారు. అప్పుడు నేను సిద్ధుని పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టచ్చు అని ఆశపడ్డాను. కానీ ఆ తులసిల ఎంక్వైరీలు అవన్నీ చేసి నన్ను బయట పెట్టేదాకా వస్తుందనుకోలేదు. నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తా. దాని ప్రాణం ఏనని చూస్తావా? నువ్వు ఆగు విశాలాక్షి, నువ్వు ఆగు. ఏ సంబంధం లేకపోయినా ఇంట్లో పెట్టుకున్న పాపానికి ఇంతటి నీచానికి దిగజారుతావా? మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. విషం పెట్టి నా కూతుర్ని చంపాలని చూసి మళ్ళీ వచ్చి క్షమించమని అడుగుతున్నావా? నీకెన్ని గుండెలే!